నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీకి 11వ నెంబర్ గల రూమ్ కేటాయించడం, మరి 11వ నెంబర్ రూమ్ గల రూమ్ మాకు వద్దు అంటూ వైసీపీ వెంటనే స్పీకర్ ను కోరడం, మరి ఆ విజ్ఞప్తి మేరకు ఆ రూమ్ ని మార్చడం, మొత్తానికి ఈ 11 వదలకపోవడాన్ని ఎలా చూడాలి, అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసినటువంటి వైసీపీకి అది ఎక్కడైతే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారో అప్పటి నుంచి కూడా ఈ 11 అనే నెంబర్ అచ్చు రావట్లేదు. ఈవెన్ అసెంబ్లీకి వెళ్ళినా వాళ్ళు 11 గంటలకు వెళ్ళి 11 మంది 11 నిమిషాలే ఉండి బయటకు వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇదే వినిపిస్తున్నాయి సార్. మరి ఇప్పుడు ఢిల్లీలో కూడా ఈ 11 నెంబర్ అచ్చు రావకపోవడం, మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లోక్సభ భవనంలో కూడా మొదటి అంతస్తులో 11 కేటాయించడం, మాకు వద్దు బాబు అంటూ వెంటనే స్పీకర్ గారిని కోరడం, మరి అది మార్పించుకోవడం ఎలా చూడాలంటారు? 11 రెడ్డి లేకపోతే 11 పార్టీ. పాత సినిమా ఏదో ఉంది, ఏంటి, నీడలేని ఆడది అని, దాసనారాయణరావు అనుకుంటారు. నిన్ను వీడని నీడను నేనే, ఏదో పాట ఒకటి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జగన్ని వీడని నీడ 11 లేదు. అసలు 11 జగన్ వెంటాడుతుందా, జగన్ 11ని వేటాడుతున్నాడా? అసలు మొన్న కూడా లోకేష్ మాట్లాడుతూ 11 రెడ్డి అనో ఏదో మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన పేరే 11 రెడ్డిగా మారింది, ఆ పార్టీ పేరే 11 పార్టీగా మారింది. ఇప్పుడేంటి, పార్లమెంటు కొత్త భవనంలో వీళ్ళకి 11వ గది ఇచ్చారా? 11వ నంబర్ మాత్రం వద్దు, మీరు ఏ గది ఇచ్చినా పర్వాలేదు అన్నాడా మిథున్ రెడ్డి? సుబ్బారెడ్డి 12వ గది ఏది ఇచ్చినట్టున్నారు, 12వ నంబర్ గది. అంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు 11న ప్రారంభమా? గవర్నర్ ప్రసంగం కూడా 11వ తేదీన కరెక్ట్గా ఆ రోజు వచ్చాడంట. వచ్చి 11 నిమిషాల 11 సెకండ్ల నుండి వెళ్ళిపోయాడంట. స్పీకర్ అయ్యన్న పాత్రుడో ఎవరో చెప్పినట్టున్నారు. మరుసటి రోజు ఏదో జోక్గా మాట్లాడుతూ వచ్చాడు, వచ్చి 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి వెళ్ళిపోయాడంటే ఆయనపై ఉండే సిబిఐ మరి కేసుల సంఖ్య 11 11 ఛార్జ్ షీట్లు. అంటే ఇప్పుడు మొన్న ఢిల్లీ వెళ్ళాడంట, ఆ మధ్య ఎప్పుడో ఒక సంవత్సరం క్రితమో ఎప్పుడో హోటల్లో దిగాడు. ఆ రూమ్ నంబర్ కూడా 11 వచ్చిందంట. గోల పుడుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే గతంలో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అరెస్ట్ అయ్యి జైల్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? 16 నెలలు. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అంటున్నారు. ఏది, ఈ మద్యం మాఫియా కేసులు అరెస్ట్ అవుతాడా, లేకపోతే రఘురామకృష్ణరాజు హత్యాయత్నం ఆ కేసులో అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు సునీల్ నాయక్ ఎవరో తిరుగుతున్నట్టున్నారు, ఆ కేసులో ఆయన A3. ఈసారి అరెస్ట్ అయితే, పోయినసారి అరెస్ట్ అయితే 16 నెలలు, ఈసారి 11 నెలల 11 సంవత్సరాలు. లేదు, ఒకవేళ శిక్ష పడితే, ఏది ఆ పాత కేసులు విచారణ త్వరితగతిన పూర్తయి శిక్ష పడితే 11 ఏళ్ల శిక్ష పడుద్దా? సార్, ఆఖరికి వీళ్ళు ఒక డిజిటల్ బుక్ అని లాంచ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు సార్. ఆ ల్యాండ్ లైన్ నెంబర్ యాడ్ చేస్తే అది కూడా 11 వచ్చిందండి సార్. ఇది అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏదో ప్రస్తావించారు. ఏంటి అసలు ఈ 11 గోల? ఆయన కోర్టుకు అటెండ్ అయింది కూడా ప్రతి శుక్రవారం అటెండ్ అయ్యేవాడు. 11 శుక్రవారాలు అటెండ్ అయిన తర్వాత మానేశాడు అంట. అంటే 11 సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది అనుకోవాలా, లేదు అసలు 11కే కలిసి వచ్చిందా? మనం అంటోంది అదే. ఏది, ఇప్పుడు ఒకటి ఇక్కడ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పనితీరు ఎలా? మొన్నంట పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మందిలాగా అబద్ధాలు చెబుతున్నారు, మనం వాళ్ళ అబద్ధాలు తిప్పికొట్టలేకపోతున్నాం, మన వాయిస్ కూడా పెంచాలి, మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రజలకు బాగా చెప్పాలి అని ఆయన చెప్పాడంట. అది తీసుకొచ్చి ఈయన ప్రెస్ మీట్లో వాళ్ళందరూ ఏది సెలెక్టెడ్ జర్నలిస్టులే, ఆయనే పిలిపించుకుంటాడు, వాళ్ళతో ప్రశ్న అడిగించుకున్నాడు. ఏమంటే పవన్ కళ్యాణ్ ఇట్లా 11 మంది ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారు అని అన్నాడు. అంటే మంచిదేగా, మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు కదా అన్నట్టుగానే ఏదో అన్నాడంట. మా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు ఆయనకి దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్లో 11వ నంబర్ గది ఇవ్వటం కాదమ్మా, వాళ్ళకున్న పార్లమెంట్ సభ్యుల సంఖ్య కూడా 11, లోక్సభలో 4, రాజ్యసభలో 7 ఉన్నట్టున్నారు.
అంతకుముందు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యులంతా వాళ్ళు 11. అంటే ఇప్పుడు 7, 4, 11 అనుకో. ఇప్పుడు ఆ 7లో రేపు జూన్లోనో ఎప్పుడో 3-4 ఖాళీ అవుతారు. అంటే కొద్దిగా మాసిపోద్ది. ఆ చెడ్డ పేరా లేకపోతే ఆ మంచి పేరా 11 పేరు కొద్దిగా పార్లమెంట్లో మాసిపోయిన ఈ రూమ్ నెంబర్ మాత్రం మాకొద్దన్నారా? ఇప్పుడు పార్లమెంటు కొత్త భవనంలో ఏంటంటే ఈ గదుల కేటాయింపు ఎలా జరుగుద్ది? వాళ్ళకి సభలో ఉన్న బలాన్ని బట్టి ఎంతమంది సభ్యులు ఉంటే అంత విస్తీర్ణం, అంటే వాళ్ళందరూ కూర్చోటానికి వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి సరిపోయేటట్టుగా ఈ గదుల అలాట్మెంటు జరుగుద్ది. వీళ్ళకి మరి 4 ఉంది లోక్సభలో. ఆ 7 రాజ్యసభలో ఉన్నా కానీ వాళ్ళేంటి కొంతమంది రేపు ఖాళీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చారు. ఆ ఏరియా ప్లింత్ ఏరియా ప్రకారం రూమ్ నెంబర్ 11 ఇస్తే సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వెళ్ళి మీరు ఏది ఇచ్చినా మాకు ఓకే అని కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారంటే ఆయన ఓం బిర్లా ఆశ్చర్యపోయాడంట. అదేదో మీరు లిఖితపూర్వకంగా రాసిండే అన్నాడంట. నేను ఏదన్నా రూమ్ చేంజ్ చెయ్యాలంటే మీకు రిటర్న్గా ఉండాలి కదా అంటే మరి ఏమని రాశాడు జగన్మోహన్ రెడ్డి? మాకు 11 కలిసి రాలేదని రాశారా? 11 చూస్తేనే భయపడుతున్నారంటారా సార్? అంటే ప్రజలు ఇవాళ నీకు 11 మంది ఇచ్చామని ఆలోచించట్లేదు, నీ పనితీరు ఎలా ఉందని ఆలోచిస్తున్నారు. ఇవాళ శాసనసభలో మీరు 11 మంది ఎమ్మెల్యేలని గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా మళ్ళా జీతాలు తీసుకుంటూ టీఏలు డిఏలు క్లెయిమ్ చేస్తూ మళ్ళా జడ్పీ సమావేశాలకు అటెండ్ అవుతూ ఈ ఎమ్మెల్యేలు ఇవాళ పులివెందుల ప్రజలు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాకుండా మేము ఆ బీటెక్ రవిని కనుక గెలిపించుకుంటుంటే ఇవాళ సభలో మా వాయిస్ వినపడేది కదా. ఇప్పుడు పులివెందుల వాయిస్ ఇవాళ శాసనసభలో లేకుండా చేసింది ఎవరు? ఇప్పుడు మొన్న నీకు అసలు డిపాజిట్లు పోయినాయమ్మా. ఏది ఒంటిమిట్టాను పులివెందుల జెడ్పీటీసీల్లో అసలు వైఎస్ కుటుంబ చరిత్రలో పులివెందుల్లో డిపాజిట్ పోవటం అంటే తల నేలకేసి కొట్టుకోవాలి. ఇంకంతకన్నా ఇంకా అసలు ఘోర అవమానం లేదనమాట. అయినా అతనిలో మార్పు లేకపోతే, పరివర్తన కలగకపోతే, అరే 2 రోజులు ఇక్కడ ఉంటాడు, 5 రోజులు యలహంకలో ఉంటాడు. ఇవాళ ఏ వారం? మంగళవారం వచ్చి ఉంటాడు. ఏది ఇవాళ దిగి ఉంటాడు అనుకుంటా. రేపొద్దున అద్దంకి ఏదో వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నట్టున్నాడు. మళ్ళా శుక్రవారం గాయబ్. అంటే నీకు అసలు కనీసపు బాధ్యత పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అమ్మా, మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ. అరే ఆందోళనకు పిలిపిస్తాడు, అతను పాల్గొనడు. ఇప్పుడు రైతు పోరాట రైతు దీక్ష ఏదో అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే అటు ఏంటి కరెంటు పోరు అన్నాడు, అదే కరెంటు మీద ఛార్జీలో ఏదో వాటిపైన పోరాటం అంటాడు. ఫీజు పోరు అన్నాడు, అదే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలో ఏదో. ఇప్పుడు ఒకటి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నాన్న ఎలా పనిచేశాడమ్మా? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభాభారతి స్పీకర్గా ఉండేది. ఓ పెద్ద యుద్ధం జరిగేది చంద్రబాబుకి రాజశేఖర రెడ్డికి మధ్య. అసలు వార్, అసలు మామూలుగా అసలు మొత్తం టీవీలన్నీ కట్టేసినట్టుగా ప్రజలంతా అతుక్కుపోయి చూసేవాడు. రాజశేఖర రెడ్డి ప్రశ్నిస్తుండేవాడు, చంద్రబాబు జవాబు చెప్తూ ఉండేవాడు. అదే ఏది ఇప్పుడు నా కొడుకు స్టాన్ఫోర్డ్లో బ్రహ్మాండంగా చదువుకుంటున్నాడు, నీ కొడుకు నువ్వు చేర్చావు విదేశాల్లో, మరుసటి రోజు పారిపోయి వచ్చాడనో ఏదో అన్నాడు చంద్రబాబు. అంటే అప్పుడు ఆయన పాపం బాగా ఫీల్ అయ్యాడు, ఎవరు రాజశేఖర రెడ్డి. కొంచెం హోమ్ సిక్ మా వాడికి, నువ్వు అది కూడా శాసనసభలో చెప్పాలా అని ఆయన చాలా నామోషి పడ్డ పరిస్థితి. అంటే అసలు హీరో వర్షిప్. నీకు ఇప్పుడు నువ్వు కాలేజీలో చదువుకున్నావు కదా, మీకు జరగలేదనుకుంటా ఎలక్షన్స్. మేము చదువుకునేటప్పుడు మా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ఉండేది. ఆ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్లో గెలిచినాడిని మేము పట్టించుకునే వాళ్ళం కాదు. వాడేంటి ప్రెసిడెంట్గా మనకేదో ఉంటుంది కదా యాన్యువల్ డే, ఆ రోజు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చిపోయేవాడు అంతే. మొత్తం హీరో ఎవరు? ఆ ఓడిపోయినాడు చుట్టూ చేరేవాళ్ళు వీళ్ళంతా, స్టూడెంట్స్ అంతా. హీరో వర్షిప్ పాలిటిక్స్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చుద్దమ్మా.
అధికారంలో ఉన్నప్పుడు రాదు. ఎందుకంటే ప్రజలకు దగ్గరతనం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చూసాం ఏంటి, అసలు ఇక జనంలోనే ఉండేవాడు, ప్రతిరోజు వినతి పత్రాలు తీసుకునేవాడు. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర, సెక్రటేరియట్ దగ్గర, ఇప్పుడు మనం చూసాం 10 లక్షల వినతి పత్రాలు వచ్చినాయంట. ఏది అటు జనసేన ఆ మంత్రులకు కానీ, ఇటు తెలుగుదేశం మంత్రులకు కానీ, ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో బీజేపీ వాళ్ళకు కానీ 10 లక్షల వినతి పత్రాలు వచ్చినాయంట ఈ 20 నెలల్లో. అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు సీటు కావాలి, నాకు కార్డు కావాలి, అదే రేషన్ కార్డు, లేదు నాకు ఇంటి పట్టా కావాలి, నాకు పింఛను కావాలి అని ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలని వినతి పత్రం రూపంలో నీకు ఇద్దామని ఎక్కడికి రావాలి? ఎలహంక రమ్మంటావా? నువ్వు ఎక్కడుంటావని కూడా తెలియదు కదా. అదే వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి అమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఇక్కడ సమతా భవన్ అని ఉండేది. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ కలిసేవాడు. పొద్దున్న 10 దగ్గర నుంచి 11 దాకా అందరూ లైన్లో నుంచుని వినతి పత్రాలు ఇచ్చేవాడు. అది తీసుకున్నాక అప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళేవాడు. అవన్నీ పిఏలు, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సెగ్రిగేట్ చేసి పంపేవాళ్ళు. సీఎం దగ్గర నుంచి వినతి పత్రం వచ్చిందంటే దానికి అర్జెంటుగా మరి అటెన్షను, దాని యాక్షను, వాడికి న్యాయం చేయడం, ఒక ఫైల్ నడపాలి. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు కూడా తాడేపల్లిలో ఉండి లేకపోతే పులివెందుల్లో ఉండి ప్రతిరోజు జనాన్ని కలుసుకుని ఆ 10 దగ్గర నుంచి 11 దాకానో ఏదో నీ కన్వీనియంట్ టైం 1 గంట ప్రజలకు కేటాయిస్తే ఎంతమంది సంతోషపడతారమ్మా? నీ క్యాడర్ వాళ్ళంతా కూడా నీకు అదే 40% అన్నావు కదా, ఓ నాకు 40% ఓట్ బ్యాంక్ అంటావు. ఏది నీది 40% వాయిస్? ఇప్పుడు నువ్వు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నాడు, 40% వాయిస్ ఇవ్వాలి కదా. పోనీ 40% వాయిస్ ఇవ్వు, 11 వాయిస్ ఇవ్వు. 11% వాయిస్ అన్నా ఇవ్వకుండా వాడు 11వ నంబర్ గది ఇచ్చాడు అని నువ్వు కింద పడి గిలగిల కొట్టుకుంటే మనం ఏమనాలి? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.